సౌందర్య లహరిలోని 19వ శ్లోకము. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదతో హరార్థం ధ్యాయేజ్యో హరమహిషి తే మన్మథకలాం ససజ్జ సంక్షోభం నయతి వనిత ఇచ్చతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్థనయుగాం. అనువాద శ్లోకము. నీ వదనారవిందమును బిందువుగా దీర్చి నీతముగ స్థనద్వయి కలశముల పేర్చి నీరాజనోజ్వల మానసమున నర్చించి నీదు మాతృత్వ శక్తి రూపమును సృజించి అనుపమానముగ మరల సృష్టి నెరపంగా నీరధి హృదయమొప్పార క్లీం ఎనుచుపాడ నీలలోహిత హృదయేశ్వరి నీదయతో నీటుగ రవీందులు చనుగవయవు లోకములు నీకాశముగ జలింప నన్యకాంతలెంత. తాత్పర్యము. ఈ శ్లోకంలో అమ్మ విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. నీ వదనారవిందమును బిందువుగా దీర్చి నీతముగ స్థనద్వయి కలసముల బేర్చి నీరాజనోజ్వల మానసమున నర్చించి నీదు మాతృత్వ శక్తి రూపమును సృజించి అనగా, ఓ జగన్మాత, పద్మంలా ఉన్న నీ ముఖమును బిందువుగా భావించి దానికి క్రిందుగా మరొక 2 బిందువులను కలశముల వలెనున్న స్థనములుగా భావించి వాటికి క్రిందుగా ఒక త్రికోణమును యోనిస్థానముగా భావించి శోభాయమానముగా నీ యొక్క మాతృశక్తి రూపమును మనసులలో నిలుపుకొని నీరాజనములు సమర్పించి ఎవరైతే నీ దివ్యమంగళ రూపాన్ని ధ్యానిస్తారో అనుపమానముగా మరల సృష్టి నిరపంగా నీరది హృదయమొప్పార క్లీం ఎనుచుపాడా అనగా సంరక్షణగా పోషణతో సృష్టిని సాగించటానికి నీరది హృదయమొప్పారా. నీరది అంటే మేఘము, దీనికి మరి ఒక పేరు పయోగర్భము. పయస్సు ప్లస్ గర్భము. పయస్సు అంటే రేతస్సు, పిండము అని అర్థము. హృదయమొప్పారా, హృదయము అంటే జీవాత్మ అని అర్థము. అనగా పిండ రూపంగా జీవాత్మ నాభిస్థానంలో ఉన్న జలంలో జలగర్భంలో అలరారుచున్నది. నీలలోహిత హృదయేశ్వరి నీ దయతో, ఓ ఈశ్వరి, నీ అనుగ్రహంతో, నీ కటాక్షంతో, నీ కృపతో అలరారుచున్నది. ఇక్కడ పైన ఒక బిందువు, క్రింద 2 బిందువులు అనగా బిందుత్రయ సంయోగమును ఆంగ్లమందు దేర్ఫోర్గా సూచిస్తాము. దేర్ఫోర్ అనగా అందువలన, ఆ కారణము చేత అని అర్థము. ఏ కారణము చేతనంటే ఎందుకంటే అనుదానికి బికాస్ అని కోణ బిందువును క్రింది వైపుకు పెట్టి సూచిస్తాము. ఇది ఆధ్యాత్మిక జీవనంలో ఎందువలన అంటే అందువలన అని శివశక్తి సంయోగ సంబంధము అని సునిశిత అర్థము. ఆనందం నుంచే జీవి ఆవిర్భావము, ఆనందం కోసమే ఆనంద లోకంలోకి జీవి ముగింపు అని తైత్తిరీయోపనిషత్తు చెబుతున్నది. ఆనందానికి హేతువు అందము. ఇంకొక వివరణ గమనించినట్లయితే క్లీం అన్న మంత్ర బీజాక్షరాన్ని చెప్పారు. మూలాధార చక్రంలో కుండలినీ శక్తితో కూడిన వాయువు నాభిస్థానం నుంచి హృదయస్థానం వరకు పాము ఆకారంలో పయనించి వాగ్భవ కూటమి ద్వారా సహస్రారం వైపుకు కదిలితే కీ అనే అక్షర సంకేతాన్ని ఇస్తుంది. ఇది శక్తి బీజాక్షరము. వాగ్భవ కూటమి అంటే కంఠం పైభాగము, కంఠం నుంచి కటి ప్రదేశం వరకు మధ్యకూటమి, కటి నుంచి క్రింది భాగము కామరాజకూటమి. కటి భాగానికి క్రిందుగా ఉన్న తుంటిని లకారంగా భావించి జతపరిస్తే క్లీ అవుతుంది. ఈ అక్షరానికి
పూర్ణంగా ఉన్న సున్నను జత కలిపితే క్లీం అవుతుంది. ఇదియే కామరూప ధ్యాన బీజాక్షరము. ఇదియే కామేశ్వరీ దేవీల రూపము. ఇదియే శివశక్తి సంయోగము. నీటుగా రవీందులు చనగవయౌ లోకములు నీకాశముగా చెలింప అన్యకాంతలెంత అనగా పొందికగా వాత్సల్యముగా సూర్యచంద్రులను స్థనములుగా కలిగి సకల చరాచరములను ప్రకాశవంతముగా ఆవిస్తున్నావని భావిస్తూ ఎవరైతే ధ్యానం చేస్తారో వారు సర్వసిద్ధులను పొంది ముల్లోకములను మోహపెట్టుదురు. నీకాశముగ చలింప అన్యకాంతలెంత అనగా ఈ విధంగా సిద్ధి పొందిన వారికి విరాజమానమైన తేజస్సుతో సకల సృష్టిని సర్వ ప్రాణికోటిని మైమెరిపింపచేయగల ద్విగుణీకృతమైన సౌందర్యం కల నీ దివ్య మంగళ రూపం ముందు అన్యకాంతలైన దేవతా స్త్రీల అందం ఏ పాటిది తల్లి అన్న భావన మదిలో పాదుకుంటుంది. ఇక్కడ మనం అమ్మను శారీరక దృష్టితో చూడరాదు. సూర్యచంద్రులను స్తనములుగా కలిగి సకల ప్రాణికోటికి అన్నప్రదాయినిగా సూర్యుడి ద్వారా ప్రాణశక్తిని, చంద్రుడి ద్వారా అమృతతుల్యములైన ఓషధులను ప్రసాదిస్తున్నది ఆ తల్లి. కనుక అవి అవయవములు కావు, శక్తిక్షేత్రములుగా భావన చేసి ధ్యానం చేయాలి.